రాజమహేంద్రవరం గౌతమి ఘాట్లో వించేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుడి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ బుధవారం ఉదయం 8:46 అంగరంగ వైభవంగా జరిగింది. నగరానికి చెందిన మన్యం వీరవెంకట సత్యనారాయణమూర్తి సునీత దంపతుల చేతుల మీదుగా బుధవారం ఉదయం 8:46 ప్రతిష్ఠా మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఆలయంలో ప్రత్యేకంగా యాగశాల నిర్మించి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ స్వామివారి విగ్రహాన్ని మన్యం కుటుంబ సభ్యులు ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్టాపన చేశారు. వేద మంత్రాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. జక్కంపుడి మాట్లాడుతూ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుడిని దర్శించుకుని ప్రజలందరూ తరించాలని కోరారు. మన్యం నవీన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం భక్తి ప్రపత్తులతో జరగడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. తమకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మహాపూర్ణాహుతికి చలపతి గురుస్వామి చేతుల మీదుగా హారతులు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ట్రస్టీలు చెల్లా శంకర్రావు, పొలసనపల్లి హనుమంతరావు, ఇమ్మంది మోహన్ రావు, చాంబర్ అధ్యక్షుడు తవ్వా రాజా, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, కాటారి నగర్ శ్రీను, షోలే స్వామి, పిచ్చుక సత్యనారాయణ, దవులూరి రామకృష్ణ, బూరుగుపల్లి శేషారావు, మెట్ల యేసుపాదం, మన్యం ప్రవీణ్, వినీల, మన్యం నవీన్, జ్యోతి దంపతులు పాల్గొన్నారు. ఈ రోజున మన్యం వీరవెంకట సత్యనారాయణమూర్తి సునీత దంపతుల సంకల్పంతో శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామివారి ప్రాంగణంలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవతల్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. వీరభద్రస్వామి అనగానే అందరికీ తెలుసు, అందరికీ కూడా శుభాలను చేకూర్చేటటువంటి దైవం, అందరికీ విజయాలను చేకూర్చేటటువంటి దైవం. దక్షయజ్ఞంలో సతీదేవిని అవమానపరిచినప్పుడు తట్టుకోలేనటువంటి పరమశివుడు తన భార్యకు జరిగినటువంటి అవమానానికి తన జటాజుటంలోంచి వీరభద్రుడిని సృష్టి చేయటం, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయమంటూ ఈ స్టోరీ మనందరికీ తెలుసున్నటువంటి. కొంతమంది ఏం చెప్తారంటే శివుడి యొక్క అంశ ఆయన అని చెప్తారు, కొంతమంది శివుడి పుత్రుడిగా కూడా చెప్తారు. ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారు కొలువై ఉన్నారు. శివుడు అంశతోటి కొలువైనటువంటి శివుడు విష్ణువు యొక్క సంగమంతో జన్మించిన వాడు అయ్యప్ప అయితే, శివాంశ సంబుద్ధుడిగా ఉన్నటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఇక్కడ వెలవటం అన్నది, అదే కొలువు తీరటం అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా మహాశివరాత్రులకి ఇక్కడ కళ్యాణం చేయాలి. మురబళ్ళలాగా ఫ్యూచర్లో ఇక్కడ కూడా నిత్య కళ్యాణం చేసేటటువంటి కార్యక్రమం తీసుకొచ్చి వివాహాలు కాని వారికి కానీ, ఏదైనా సమస్యలతో ఉన్నవారికి కానీ, ఆరోగ్యంతో బాధపడుతున్న వారికి కానీ వారికి మంచి చేకూరేటట్టు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దేవతల యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి. ఈ రాజమండ్రి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు అవి లేకుండా ఆ స్వామి అందరినీ కాపాడాలని మనసుకుంటున్నాం. వీరభద్ర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అంతా కూడా చాలా చక్కగా వైభవయుతంగా జరిగింది. సో అందరూ భక్తులందరూ వచ్చి చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని మమ్మల్ని ఆనందపరిచారు. చాలా సంతోషం. ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి స్వామివారి రోజు ఆశీస్సులు తీసుకోవాలని, ఆయన దివ్య ఆశీస్సులు అందరికీ పొందాలని కోరుకుంటున్నాను.